ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇన్వెస్టర్లు వాడే ఒక పద్ధతి గురించి ఈ విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. అదేంటంటే వ్యాపారాలను వాటి అసలు విలువ కన్నా తక్కువకే కొనడం. ఇది సంపదను సృష్టించడానికి చాలా శక్తివంతమైన మార్గం. ఈ ప్రశ్న వినడానికి కాస్త అసాధ్యమనిపించొచ్చు కదూ, కానీ ఇదే వాల్యూ ఇన్వెస్టింగ్ వెనుక ఉన్న అసలైన సూత్రం. దీని వెనుకున్న ఆలోచనా విధానమేంటో ఇప్పుడు మనం లోతుగా అర్థం చేసుకుందాం. సరే, అన్నిటికన్నా ముందు మనమొక ముఖ్యమైన తేడాని తెలుసుకోవాలి. అదేంటంటే జూదానికి అంటే స్వల్పకాలిక స్పెక్యులేషన్కి, నిజమైన దీర్ఘకాలిక పెట్టుబడికి మధ్య ఉన్న తేడా. చూడండి, చాలామంది స్టాక్ మార్కెట్ అనగానే దాన్ని ఒక జూదంలా చూస్తారు. ధరలెప్పుడు పెరుగుతాయా ఎప్పుడు తగ్గుతాయా అని చూస్తూ ఉంటారు. కానీ అసలైన పెట్టుబడిదారుడు అలా ఆలోచించడు. అతను ఒక బిజినెస్ ఓనర్లా ఆలోచిస్తాడు. వాళ్ల ఫోకస్ అంతా ఆ కంపెనీ నిజమైన విలువ ఎంత అనే దానిమీదే ఉంటుంది, అంతేగాని ఆ స్క్రీన్ మీద మెరుస్తున్న ఆకుపచ్చ ఎరుపు నంబర్ల మీద కాదు. వారన్ బఫెట్ గురువైన బెంజమిన్ గ్రహం చెప్పిన ఈ ఒక్క మాట చాలు ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న తేడాను చెప్పడానికి. ఈ ఫిలాసఫీనే మొత్తం వాల్యూ ఇన్వెస్టింగ్కి పునాదిలాంటిది. సరే, ఇప్పుడు మనం అస్సలు విషయంలోకి వద్దాం. ఒక వ్యాపారం యొక్క నిజమైన విలువను ఎలా లెక్కించాలి? ఈ ఆంతరిక విలువ అంటే ఏంటంటే ఒక కంపెనీ తన మొత్తం జీవితకాలంలో సంపాదించబోయే లాభాలన్నింటినీ ఇప్పటి డబ్బు విలువలోకి మార్చి చూడటమే. ఇది కేవలం ఒక అంచనానే, కానీ చాలా ముఖ్యమైన అంచనా. ఇది సింపుల్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. మన వీధి చివర ఓ కాఫీ షాప్ ఉందనుకోండి. దాన్ని మనం కొనాలనుకుంటున్నాం. అప్పుడేం చేస్తాం? రోజూ ఎంత సేల్ అవుతుందని మాత్రమే చూస్తామా? చూడం కదా. దానికి లాభాలెన్నొస్తున్నాయి, అప్పులేమైనా ఉన్నాయా, జనాల్లో దానికున్న పేరేంటి, భవిష్యత్లో ఇంకా ఎంత సంపాదించగలదు, ఇవన్నీ లోతుగా చూస్తాం. పెద్ద పెద్ద కంపెనీల విషయంలో కూడా మనం ఆలోచించాల్సింది సరిగ్గా ఇదే పద్ధతిలో. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మనకు తేలికగా అర్థమయ్యే వ్యాపారాల మీద దృష్టి పెట్టాలి. ఉదాహరణకు కోకోకోలా లాంటి కంపెనీలను చూడండి. వాటి బ్రాండుకు ఎంత బలముందో కదా. దాన్ని అంత సులభంగా ఎవ్వరూ ఓడించలేరు. దీన్నే వారెన్ బఫెట్ ఆర్థిక కందకం లేదా ఎకనామిక్ మోట్ అంటారు. ఓకే, ఇప్పుడు రెండో ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. ఇది పెట్టుబడిదారులను నష్టాల బారి నుండి కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. చార్లీ మంగర్ చెప్పిన ఈ బ్రిడ్జ్ ఎగ్జాంపుల్ భలే ఉంటుంది కదా. అంటే మనమెప్పుడూ ఊహించిన దానికన్నా ఎక్కువ భద్రతతో ఉండాలి. ఆ అదనపు భద్రతే మనల్ని అనుకోని ప్రమాదాల నుండి కాపాడుతుంది. పెట్టుబడిలో కూడా అంతే. ఈ సురక్షిత మార్జిన్ అంటే ఏంటంటే ఒక కంపెనీ అసలు విలువకు, మనం దానికోసం కట్టే ధరకు మధ్య ఉండే డిస్కౌంట్. ఇది మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ సురక్షిత మార్జిన్ను లెక్కించడానికి ఇదిగోండి, ఇదొక సింపుల్ ఫార్ములా. దీన్ని వాడితే మనం ఎంత డిస్కౌంట్లో కొంటున్నామో ఈజీగా తెలిసిపోతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యాపారం విలువ $100 అనుకుందాం. కానీ మార్కెట్లో అది మనకు $70కే దొరుకుతోంది. అప్పుడు మన సురక్షిత మార్జిన్ 30% అన్నమాట. అంటే $1 విలువైన దాన్ని మనం 70 సెంట్లకే కొంటున్నామని అర్థం. ఈ సురక్షిత మార్జిన్ ఎందుకంత ముఖ్యమంటే వారెన్ బఫెట్ ఫేమస్ రూల్ ఇదే. పెట్టుబడిలో మొదటి లక్ష్యం డబ్బు నష్టపోకుండా చూసుకోవడం. ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు బాగా హెల్ప్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా థియోరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఈ స్ట్రాటజీని అమలు చేయడానికి ఎలాంటి మానసిక క్రమశిక్షణ కావాలో చర్చిద్దాం. ఇక్కడే బెంజమిన్ గ్రామ్ ఒక అద్భుతమైన కథ చెప్పారు. స్టాక్ మార్కెట్ యొక్క ఈ పిచ్చి ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి దానికొక పేరు పెట్టారు, మిస్టర్ మార్కెట్. ఈ మిస్టర్ మార్కెట్ మన బిజినెస్ పార్ట్నర్ అనుకుందాం, సరేనా? కొన్నిసార్లు ఈ మిస్టర్ మార్కెట్ చాలా సంతోషంగా ఉంటాడు. మార్కెట్లో అత్యాశ పెరిగిపోతుంది. అప్పుడు మన దగ్గరున్న షేర్లను వాటి అసలు విలువ కన్నా చాలా ఎక్కువ రేటుకు కొంటానంటూ ముందుకొస్తాడు. కాని కొన్నిసార్లు అతను చాలా భయపడిపోతాడు. మార్కెట్ ఒక్కసారిగా పడిపోతుంది. అప్పుడు మంచి మంచి కంపెనీల షేర్లను కూడా చెత్త ధరలకు అమ్మేస్తాడు. తెలివైన పెట్టుబడిదారుడికి ఇదే కరెక్ట్ టైం. ఈ వ్యూహం కేవలం థియరీ మాత్రమే కాదు, ఇది నిజంగా పనిచేస్తుంది. చూడండి, 1987లో మార్కెట్ క్రాష్ అయినప్పుడు అందరూ భయపడి అమ్ముతుంటే బఫెట్ మాత్రం కోకాకోలాలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి విలువ ఈరోజు 25 బిలియన్ల కన్నా ఎక్కువ.
అలాగే సీస్ క్యాండీస్ అనే చిన్న చాక్లెట్ కంపెనీలో పెట్టిన 25 మిలియన్లు 2 బిలియన్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ స్ట్రాటజీలో అత్యంత కష్టమైన పనేంటో తెలుసా? కాంప్లెక్స్ అనాలిసిస్ కాదు, ఓపికగా ఉండటం. సరైన అవకాశం కోసం ఏమీ చెయ్యకుండా ఎదురుచూడటానికి చాలా క్రమశిక్షణ కావాలి. వారెన్ బఫెట్ చెప్పినట్టు పెట్టుబడి అనేది ఒక బేస్బాల్ గేమ్ లాంటిది. కానీ ఇక్కడొక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. బేస్బాల్లో ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు. మనకు నచ్చని వేల అవకాశాలను వదిలేసి మనకు నచ్చిన పర్ఫెక్ట్ అవకాశం కోసం ఎంతసేపైనా వేచి ఉండొచ్చు. దానికెలాంటి పెనాల్టీ ఉండదు. సరే, ఇప్పుడు ఫైనల్గా ఇదంతా కలిపి ఒక ప్రాక్టికల్ ప్లాన్ లాగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఈ 4 సింపుల్ స్టెప్స్ని ఫాలో అవ్వడం ద్వారా ఎవరైనా ఈ శక్తివంతమైన ఇన్వెస్టింగ్ పద్ధతిని ఫాలో అవ్వచ్చు. ఇది ధరలను ఊహించడం గురించి కాదు, అసలైన విలువను గుర్తించి ఓపికగా ఉండటం గురించి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మార్కెట్ మన ముందుంచే వేల కొద్దీ అవకాశాలలో ఏది నిజంగా సరైనది? దేనికోసం మనం ఓపికగా ఎదురుచూడాలి? ఈ దీర్ఘకాలిక ఆలోచనా విధానంతో ఒక్కసారి ఆలోచించండి.